యోహాను సువార్త 20వ అధ్యాయం 24వ వచనం నుంచి. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను. కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, అతడు, నేను ఆయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పెను. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి, మీకు సమాధానం కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. మరియు అనేకములైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు, కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు మీరు నమ్మునట్లను, నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లను ఇవి వ్రాయబడెను. 20వ అధ్యాయంలో మగ్దలేని మరియ, తర్వాత పేతురు, యోహాను శిష్యులు, తర్వాత వారికి ప్రభువు ప్రత్యక్షమగుట, ఈ విషయాలు 1వ వచనం నుంచి 23 వరకు చదివినటువంటి వాక్య భాగంలో మనం చూస్తున్నాం. 24వ వచనం నుంచి ఈ 12 మందిలో ఒక శిష్యుడైనటువంటి తోమా గురించి వ్రాయబడింది. మొదటిసారి ప్రభువు శిష్యులకు 19వ అధ్యాయంలో ప్రత్యక్షమైనప్పుడు ఇవి తోమా వారితో కూడా లేక, కనుక తక్కిన శిష్యులు ప్రభువును మేము సూచితమని అతనితో చెప్పగా, నేను ఆయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. అందుచేత అతడు కొన్ని దినాలు అయినప్పటికీ కూడా, అంటే 26వ వచనంలో 8 దినములైన తరువాత, ఈ మొదటిసారి ప్రభువు శిష్యులకు ప్రత్యక్షమైనప్పటికీ తోమాకు ప్రత్యక్షమైనప్పటికీ మధ్యకాలంలో 8 దినాలు మరి అతడు మిగిలిన వారు ప్రభువును చూచి ఇతడు ప్రభువును చూడకుండా ఉన్నటువంటి గడిపినారు. ఈసారి 26వ వచనంలో చూసినప్పుడు తలుపులు మూయబడి ఉండగా యేసు మధ్యన నిలిచి, మీకు సమాధానం కలుగునుగాక అనెను. క్రితంసారి ప్రభు వారి మధ్యలో నిలిచినప్పుడు కూడా మీకు సమాధానం కలుగునుగాక అని 2 సార్లు, ఈసారి కూడా ప్రభు ప్రత్యక్షమైనప్పుడు వారితోటి సమాధానం కలుగునుగాక. 27వ వచనంలో తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసమై ఉండుమనెను. సో అతడు ఏదైతే చెప్పి ఉన్నాడో, నేను మేకుల గురుతులలో చూచి నా చెయ్యి ఉంచి వాటిని ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని చెప్పినందుకు ప్రభు ఆ విధంగా నువ్వు నన్ను చూడమని చెప్పి ఉన్నాడు. 28వ వచనంలో తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. ఇక్కడ ప్రభు అతనితో చెప్పినప్పుడు అతడు వెంటనే ప్రభువా నా దేవా అని విశ్వసించినట్లుగా మనం చూస్తాం. కానీ ప్రభు చెప్పినాడు, నీవు చూచి నమ్మి ఉన్నావు, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. అంటే ఏదైతే తోమా అంతకు మునుపు 3.5 సంవత్సరాలు ప్రభువుతో గడిపినాడో, తర్వాత ఇప్పుడు ఆయనను చూచిన తర్వాత మాత్రమే నమ్మి ఉన్నాడో, సో అతని ఆ విధంగా నమ్మటం అనేటువంటిది ఒక రకమైతే, యేసును చూడకుండా నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. ఈ ధన్యత, ఆయనను చూడకుండా విశ్వసించటం అనేటువంటిది ఎవరైతే చేస్తారో అది వారు ధన్యులని చెప్తున్నాడు. ఇక్కడ దాని గురించి మనం చూడబోయే ముందు ఇంకా కొన్ని విషయాలు ఈ అధ్యాయంలో చూద్దాం. 10వ వచనంలో చూసినప్పుడు, అంతటా శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయారు. ఇక్కడ ఒక తరగతికి చెందినటువంటి వారిని మనం గమనిస్తాం. అంటే సీమోను పేతురు కానీ యోహాను కానీ, వారు సమాధి వద్దకు వచ్చి ప్రభు తిరిగి లేచున్నాడు అనేటువంటిది, ఆయన అక్కడ లేడనేటువంటిది చూసి తిరిగి మళ్ళా వాళ్ళ శిష్యుల యొద్దకు వెళ్ళిపోయారు. తర్వాత మరియ సమాధి యొద్ద బయట నిలిచుండి ఆయన కనిపించటం లేదని ఏడ్చుతూ అక్కడ ఉన్న వారిని అడుగుతూ వచ్చింది. 13వ వచనంలో, వారమ్మ ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా,
ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకుని పోయి ఆయనను ఎక్కడ ఉంచారో నాకు తెలియదని చెప్పాను. సో ఇక్కడ ఏ విధంగా అయినా సరే ఆ ప్రభువుని మరలా ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోయారు అనేటువంటిది ఆలోచించుకొని ఆయనను చూడాలని ఏడుస్తున్నటువంటి మరియను మనం చూస్తాం. తర్వాత ఇక్కడ మనం చూసినప్పుడు 24 నుంచి తోమ ప్రభు తిరిగి లేచి ఉన్నాడని మరీ చెప్పినప్పటికీ, శిష్యులు చెప్పినప్పటికీ విశ్వసించకుండా ఉన్నటువంటి ఇంకొక తరగతికి చెందినటువంటి విశ్వాసుల్లో ఉన్నటువంటి తోమాని చూస్తాం. కనుక మనకు తటస్థపడేటువంటి విశ్వాసులలో అనేక మంది ఈ రకంగా ఉండవచ్చు. ప్రభువు ఆయన సమాధిలో కనిపించడం లేదని తెలిసినప్పటికీ కూడా తమ శిష్యుల యొద్దకు వెళ్ళిపోయినటువంటి ఎటువంటి స్పందన లేకుండా అది అంత దాని గురించి ఏం చేయాలని ఆలోచించకుండా తటస్థంగా ఉండిపోయినటువంటి కొంతమంది శిష్యులు, తర్వాత నేను చూస్తేనే కానీ విశ్వసించనని చెప్తున్నటువంటి తోమా లాంటి కొంతమంది, తర్వాత ఆయనను ఎంతగానో అభిమానించి ఆయన ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలనేటువంటి దుఃఖంతో మరి ఏ విధంగా అయినా సరే ఆయనను చూడాలనేటువంటి విధంగా మనసు కలిగినటువంటి మరియా, ఇటువంటి తరగతికి చెందినటువంటి అనేక మందిని మనం సంఘాల్లో కానీ విశ్వాసాల యొక్క తరగతులలో మనం చూస్తాం. తర్వాత మనం ఈ శిష్యులు తిరిగి వారి యొద్దకు వెళ్ళిపోయినప్పుడు మొదట వారికి ఆయన ప్రత్యక్షం కాలేదు. మొదట ప్రత్యక్షమైనటువంటిది మగ్దలేని మరియ. అంటే ఆమె తన యొక్క హృదయంలో ప్రభువుని గురించినటువంటి అభిమానంతో, తర్వాత అనురాగంతో నింపబడినటువంటి హృదయం కలిగి ఆయనను చూడాలనేటువంటి మరి తపనతోటి సమాధి దగ్గర నిలబడి వేచుతున్నట్లుగా మనం గమనించినప్పుడు దానికి అనుగుణంగా ప్రభు ఆమెకు ప్రత్యక్షమయ్యాడు. ప్రభువుని చూడటం అనేటువంటిది మనం ఏ విధంగా వెతుకుతున్నామో, తర్వాత మన హృదయాలు ఎటువంటి విధంగా ప్రభు విషయాల పట్ల స్పందించేవిగా ఉన్నాయో దానికి అనుసారంగా ప్రభు మనతో ప్రత్యక్షమయ్యి మాట్లాడేటువంటి వాడుగా ఉంటాడు. మిగిలినటువంటి శిష్యులకు తర్వాత ప్రత్యక్షమయ్యాడు. అందరికంటే ఆఖరణ 8 దినములైన తరువాత తోమాకు ప్రత్యక్షమయ్యాడు. ఈ ప్రభు పక్షంగా మన యొక్క హృదయము ఆయనతోటి, ఆయనకు సంబంధించిన విషయాలతోటి ఏ విధంగా నింపబడి ఆయనను ప్రేమించేటువంటి మనసు కలిగి ఉన్నామో, హృదయం కలిగి ఉన్నామో, దానికి అనుసారంగానే ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల, ఆయనతోటి సన్నిహిత సంబంధం, ఇవన్నీ కూడా ముడిపడి ఉంటాయి. తర్వాత ఈ దేవుని ప్రభు యొక్క ప్రత్యక్షత ఈ మరియకు ఇవ్వటంలో మరి యొక్క హృదయాన్ని చూచి ప్రభు ముందుగా ఆవిడకు ప్రత్యక్షమై ఆవిడతోటి మాట్లాడి ఉన్నాడు. మిగిలిన వారితో తర్వాత మాట్లాడి ఉన్నాడు. అది ఆదివారం సాయంకాలం ఉన్న శిష్యులకు కనిపించాడు. తర్వాత వారం రోజుల తర్వాత తోమాకు కనిపించాడు. ఇక్కడ మన హృదయాలను మనం పరీక్షించుకొని ప్రభు పక్షంగా మనం ఎటువంటి ప్రేమ, అనురాగం కలిగి ఆయనను చూడాలనేటువంటి తపనతో ఉన్నామో దానికి అనుసారంగా ప్రభు మనతోటి స్పందించి తనను తాను మనకు తెలియపరుచుకొని ఆయన యొక్క వెలుగులోనికి, జీవం యొక్క ప్రత్యక్షతలో నడవగలగటానికి దేవుడు మనకు సహాయపడతాడు. తర్వాత ప్రభు తోమాకు ప్రత్యక్షమైనప్పుడు 29వ వచనంలో చెప్తున్నాడు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. విశ్వాసం అనేటువంటిది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చూస్తే, విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవన్నట్టుకు రుజువైనది. కనుక ఏదైతే మనకు కనిపించటం లేదో అవి ఉన్నవి అని మనం నమ్మటం అనేటువంటిది విశ్వాసం. ప్రభువును చూడకుండా తోమా నేను నమ్మను అని చెప్పి ఉన్నాడు. అయితే ప్రభు చెప్తున్నాడు, నువ్వు చూచి నమ్మి ఉన్నావు, చూడక నమ్మిన వారు ధన్యులు. కనుక విశ్వాసంలో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం. అంటే మనకు కనబడకుండా మనం దేనికైతే నిరీక్షిస్తున్నామో అవి ఉన్నాయి అనేటువంటి నిజ రూపాన్ని మనం తెలుసుకొని దాని గురి కలిగి జీవించటం. రెండవది, వినుట వలన విశ్వాసం కలుగును. అంటే దేవుడు చెప్పినటువంటి మాటలను బట్టి
అవి నిజమని మనం నమ్మి ఆయన సాక్ష్యాన్ని అంగీకరించడం ద్వారా మనం విశ్వాసాన్ని పొందగలిగే వారంగా ఉంటాం. ఈ రెండు విషయాలలో కూడా తోమా ప్రభు యొక్క మాటలు విన్నాడు, ఆయన అంతకు మునుపు చూచున్నాడు, కానీ మరలా నేను తిరిగి లేచి ఉన్నాడనేది నమ్మాలంటే ఆయనను చూడాలని చెప్పినాడు. అలా కాకుండా మనం రోమాపత్రిక 10వ అధ్యాయంలో చెప్పినట్లుగా వినుట వలన విశ్వాసం కలుగును, అది విశ్వాసం దేవుని వాక్యం వలన కలుగును. దేవుని వాక్యం వినినప్పుడు మనలో కలిగేటువంటి విశ్వాసం, ఆయనను చూడక ఆయన ఉన్నాడు, ఆయన చెప్పిన సాక్ష్యమైన నిజమని నమ్మటం ద్వారా ఉండేటువంటి విశ్వాసం, అటువంటి వారు ధన్యులని ప్రభు చెప్పాడు. సో ఒక ఉదాహరణ మనం దేవుని యొక్క వాక్యంలో చూడవచ్చు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 2వ వచనంలో, క్రీస్తు చేయుచున్న కార్యములను గురించి యోహాను చెరసాలలో విని, రాబో వాడు నీవేనా, మేము మరి ఒకరి కొరకు కనిపెట్టవలనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపెను. బాప్తిజం ఇచ్చే యోహాను చెరసాలలో వేయబడి అతను మరి సిలువ వేయబడేటువంటి సమయం వచ్చింది. అది తల కొట్టబడబడేటువంటి సమయం వచ్చినప్పుడు అతడు ప్రభు కొరకు వేరే ఒకరి కొరకు కనిపెట్టవలన, మేము రాబోవాడు నీవేనా అని తన శిష్యులను ప్రభు దగ్గర వాకప్ చేయించడానికి పంపించాడు. అయితే అంతకు మునుపు మొదటి అధ్యాయంలో చూసినప్పుడు మరి పాపమును మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల అని ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. కానీ ఇప్పుడు తనకు కలిగినటువంటి క్లిష్ట పరిస్థితిలో తను చనిపోయేటువంటి సమయం వచ్చిందనేటువంటిది గుర్తిరిగినప్పుడు ప్రభు మరి అతనికి విడుదల కలుగు చేస్తాడనేటువంటి విధంగా ఆలోచించిన వాడే అనుమానాస్పదంగా ప్రభు వద్దకు, రాబోవాడు నీవేనా, మరియు వేరొకరి కొరకు కనిపెట్టవాలని అని అడుగుతున్నాడు. అది అలా చెప్పబడినప్పుడు 4వ వచనంలో ప్రభు చెప్తున్నాడు, యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి. అంటే ఏదైతే విన్నారో చూచారో, అంటే ఆ రెండు కూడా, వినటం అనేటువంటిది చూడటం అనేటువంటిది రెండు కూడా ఇప్పుడు వారు ప్రభుతో చూడగలిగినవి, వినగలిగినవి. అంటే ప్రభువు మాట్లాడిన మాటలు, ప్రభువు చేసిన విషయాలు చూచినవి ఏమేమిటంటే అవి: గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, చెవిటివారు వింటున్నారు, చనిపోయిన వారు లేపబడుతున్నారు. అవన్నీ చూచినవి. బీదలకు సువార్త ప్రకటింపబడుతున్నది. ఇవన్నీ కూడా మరి వినబడుతున్నవి. మరియు నా విషయమై అభ్యంతరపడిన వాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చాను. ఇవన్నీ జరుగుతూ చూచబడినప్పుడు మరి బాప్తిజం ఇచ్చే యోహాను, రాబోవాడు నీవేనా అని మరి అడగకుండా ఉండవలసింది. కానీ అతడు ప్రాణ సంకటంలో పడినప్పుడు అంతకు మునుపు ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చిన అతను ఈ విధంగా మాట్లాడి ఉన్నాడు. అందుచేత ప్రభు చెప్తున్నాడు, నా విషయమే అభ్యంతరపడిన వాడు ధన్యుడు. కనుక చూసి కూడా తనకు కలిగినటువంటి ఈ ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి సందర్భంలో అనుమానాస్పదంలోనికి వచ్చి అభ్యంతరపడిన వాడిగా కనబడుతున్నాడు బాప్తిజం ఇచ్చే యోహాను. అయితే తర్వాత కొన్ని వచనాల్లో మనం ముందుకు సాగితే 11వ వచనంలో, మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనం, స్త్రీలు కనిన వానిలో బాప్తిజం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. అది ఇంతవరకు కలిగినటువంటి స్త్రీలు కనిన వారిలో బాప్తిజం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని చెప్తున్నాడు. ఈ ప్రవక్తలలో పాత నిబంధన ప్రకారంగా ఆఖరిగా వచ్చినటువంటి ప్రవక్త, తర్వాత ప్రభువును గురించి సాక్ష్యం ఇచ్చిన వాడు, తర్వాత ప్రభువుకు ముందుగా వచ్చి మార్గాన్ని సిద్ధపరిచిన వాడు బాప్తిజం ఇచ్చే యోహాను. అందుచేత స్త్రీలు కనిన వారిలో అంతకంటే గొప్పవాడు పుట్టలేదని చెప్తున్నాడు. తర్వాత అతనికి ఇవ్వబడిన ఇంకొక గొప్ప ఆధిక్యత, అంతకు మునుపు ఉన్నటువంటి ప్రవక్తలందరూ కూడా ప్రభు ఈ విధంగా పుట్టబోతున్నాడు, రాబోతున్నాడు అని సాక్ష్యం ఇచ్చారు. కానీ ఈయన స్వయంగా ఆ ప్రభువును చూచి ఆయనకు బాప్తిజం ఇచ్చిన వాడుగా బాప్తిజం ఇచ్చే యోహాను ఉన్నాడు. అందుచేత ఈ గొప్పవాడు, అంతకంటే గొప్పవాడు పుట్టలేదని ప్రభు సాక్ష్యం చెప్తున్నాడు ఈ యోహాను గురించి. అయితే పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు ఇతని కంటే గొప్పవాడు. ఈ పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అంటే ఇప్పుడు ఇతడు
కన్నవి ఏమిటంటే ప్రభు వచ్చినప్పుడు ఏమేం చేయాలో, ఏమేం మాట్లాడాలో ఆ రెండింటిని ప్రభు చేసిన విషయాలను బాప్తిజం ఇచ్చే యోహాను విని ఉన్నాడు, చూచి ఉన్నాడు. కానీ ఎవరైతే పరలోక రాజ్యంలో చేరబోతున్నారో వారు ప్రభువును ఈ విధంగా భౌతికంగా చూడటం కానీ వినటం కానీ జరిగించిన వారు కారు. వారందరూ కూడా విశ్వాసంతో ప్రభువు చెప్పినటువంటి మాటలను నమ్మి తర్వాత విశ్వాసంతో ఆయనను అంతరంగ కన్నులతోటి చూడగలిగినటువంటి వారు పరలోక రాజ్యంలో ప్రవేశించేవారు. అది మరి దేవుని యొక్క వాక్యము వినుట ద్వారా వారిలో విశ్వాసం కలిగి అవి నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపాన్ని వారి యొక్క అంతరంగంలో ప్రతిష్ఠించుకుని వారు పరలోక రాజ్యంలో ప్రవేశించటానికి మరి దేవుడు తన కుమారుని ద్వారా ఇవ్వబడినటువంటి సాక్ష్యాన్ని మాత్రమే నమ్మి వారి జీవిత యాత్రలో ప్రభువుకి ఇష్టకరంగా ఆత్మ సంబంధంగా జీవించేటువంటి బిడ్డలు. వారు ఆ రాజ్యంలో ప్రవేశించినప్పుడు ఎంత అల్పులైనప్పటికీ కూడా ఈ బాప్తిజం ఇచ్చే యోహాను కంటే గొప్పవాళ్ళుగా అని చెప్తున్నాడు. అదే తోమా విషయంలో వచ్చినప్పుడు ప్రభు అదే మాట చెప్పినాడు, చూడక విశ్వసించువారు నువ్వు చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు. ఇక్కడ ఈ పరలోక రాజ్యంలో ప్రవేశించేటువంటి అల్పుడు అతడు ప్రభు చెప్పిన మాటలు విని ఆయన చేసిన కార్యములు చేయబోయే కార్యములు ఎందు విశ్వసించి చూడకుండా మరి ఆత్మలో ప్రభు యొక్క ప్రత్యక్షతలోనికి నడిపించబడిన వాడుగా ఉండి రాబోతున్నటువంటి రాజ్యం కొరకు ఇప్పుడున్నటువంటి శరీరము ప్రాణము ఈ రెండింటి విషయంలో కూడా వాటిని మరి శిలువ చేత జయాన్ని పొందినవాడుగా జీవిస్తూ పరలోక సంబంధమైనది నిజమైనదిగా గుర్తిరిగి అది చూడక రాబోతున్న వాటి యొక్క నిజ స్వరూపంలో ఇప్పుడు ఈ శరీరంలో ఈ ప్రాణంలో ఈ లోకంలో అతడు జీవిస్తూ ప్రవేశించగలుగుతాడు. అందుచేత అతడు గొప్పవాడు. వీరందరూ కూడా చూచిన వారు మరి బాప్తిజం ఇచ్చే యోహాను కానీ తోమా కానీ. విశ్వాసి అయిన వాడు ప్రభు చెప్పిన మాటలందు విశ్వసించి మరి చూడబోయేటువంటి వాటి యొక్క నిజ స్వరూపాన్ని హృదయంలో అంతరంగంలో ప్రతిష్ఠించుకొని మరి ప్రాణ సంబంధమైన జీవం కాకుండా ఆత్మ సంబంధమైన జీవం ద్వారా నడిపించబడుతూ మరి చూడకయే ప్రభువుని వెంబడించేటువంటి వారందరూ కూడా మరి పరలోక రాజ్యంలో అల్పులుగా చేరబడినప్పటికీ కూడా వారు ఈ బాప్తిజం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు అని ప్రభువు మాట్లాడుతున్నాడు. అయితే 12వ వచనంలో చూసినప్పుడు బాప్తిజం ఇచ్చే యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాన్ని ఆక్రమించుకుంటున్నారు. అంటే ఏ విధంగా అయితే ఈ బాప్తిజం ఇచ్చే యోహానులో సంఘర్షణ జరుగుతున్నదో ఈ తన ప్రాణాన్ని కోల్పోయేటువంటి స్థితికి వచ్చినప్పుడు అతడు ప్రభునందు విశ్వసించిన వాడుగా ఉన్నప్పటికీ ఇప్పుడు అనుమానాస్పద స్థితిలోనికి వచ్చాడు. అలా కాకుండా మనలో ఉన్నటువంటి ప్రాణ సంబంధమైనది తరువాత శరీరము ఈ లోకము మనం ఏదైతే చూస్తామో ఏదైతే వింటామో ఏదైతే మన మనసుకు ఆలోచించి అర్థమయ్యే విధంగా అర్థవంతంగా కనబడుతున్నదో ఆ విషయాలను నమ్మటానికి మనిషి ఇష్టపడతాడు. చూడకుండా రాబోతున్నటువంటి పరలోక రాజ్యాన్ని గురించి దేవుడు మనలను పిలిచిన పిలుపు యొక్క మహిమ యొక్క ఔన్నత్యాన్ని గురించి అంతరంగంలో ఆత్మలో విశ్వసించి ప్రభుతోటి సన్నిహిత సంబంధంలోనికి రాగలగటానికి అది ఎంతో బలవంతంగా ప్రతిరోజు కూడా పోరాటంతో కూడినటువంటి పని. అది ఈ ఆత్మకు శరీరానికి జరిగేటువంటి సంఘర్షణ. ఈ శరీరము ఇక్కడున్న విషయాలను చూస్తున్న విషయాలను మనకిష్టమైన విషయాలను కోరేదిగా కనబడుతుంది. మనలో ఆత్మలో వెలిగించబడినప్పుడు దేవుని యొక్క జీవాన్ని వరంగా పొందినటువంటి సందర్భంలో ఆ జీవం ద్వారా ఆత్మ యొక్క ప్రభావం ద్వారా పరలోక సంబంధమైనవి అదృశ్యమైనవి అవి రాబోతున్న వాటిని మరి వాటి యొక్క అనుసారంగా ఈ లోక జీవితాన్ని కట్టుకుంటూ జీవించగలగటం అనేటువంటిది బలాత్కారంగా పట్టబడటం. అది ఎంతో ప్రతిరోజు కూడా మనలో ఈ ఆత్మ చేత నడిపించబడటానికి అవసరమైనటువంటిది ఏదైతే ప్రతి మనిషి మరి తన్ను తాను సిలువలో ఐక్యపరుచుకొని పునరుద్ధాన జీవనం ద్వారా ఈ లోక సంబంధంగాను తర్వాత ప్రభువు పరలోకంలో ఉన్నాడు కనుక ఆయనతో కూడా జతపరచబడి ఐక్యపరచబడి
తర్వాత ఆత్మలో జీవించేటటువంటి జీవితం ద్వారా అంతరంగాన్ని శుద్ధీకరించుకుంటూ జీవించే జీవితము బలవంతంగా పట్టబడుట అనేటువంటిది మనం చెప్పవచ్చు. అలా జీవించిన వారు దానిని ఆక్రమించుకుంటున్నారు. కనుక తోమ నేను చూస్తేనే గాని నమ్మను అన్నాడు. ఇక్కడ బాప్తిజం ఇచ్చే యోహాను ఆయనను మరి నువ్వేనా లేకపోతే వేరే వారి కొరకు మేము కనిపెట్టవాలని ఆయన అడుగుతూ వచ్చాడు. అందుచేత నా కొరకు నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు. కనుక ఈ విధంగా మనము చూడకుండా విశ్వసించి రాబోతున్నటువంటి ఆ రాజ్యంలో నేను ప్రవేశించాలనేటువంటి తపనతోటి, ఈ మరియకు కలిగినటువంటి ప్రేమతోటి మనము శరీరము ప్రాణము లోకం అనే వాటి విషయంలో చనిపోతూ ప్రభువుకి ఇష్టకరంగా జీవించగలిగినటువంటి జీవితంలో ప్రతిరోజు దాన్ని బలవంతంగా పట్టుకునటానికి చేసే ప్రయత్నం మరి తోమ చేసే విషయంలోనూ బాప్తిజం ఇచ్చే యోహానులోనూ తప్పిపోయినట్లుగా మనం చూస్తాం. కానీ ఇవన్నీ కూడా మనకు హెచ్చరికగా ఉండటానికి వ్రాయబడ్డాయి. కనుక వీటి యొక్క విలువను మనం గుర్తెరిగి మనం చూడక మనం చక్కగా విశ్వసిస్తూ మరి యొక్క మనలను ఏర్పరచుకున్నట్టులో కలిగిన ఆయన యొక్క మర్మ సంబంధాన్ని మనం గుర్తెరగగలిగి దాని కొరకు మనం జీవించటం అనేటువంటిది మనం ప్రతిరోజు అభ్యాసం చేసినప్పుడు అది నిజమైనటువంటి ధన్యకరమైనటువంటి అనుభవంలోనికి దేవుడు తన ఆత్మ ద్వారా మనల్ని నడిపిస్తాడు. తర్వాత యోహాను సువార్త 20వ అధ్యాయం 30వ వచనం. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు, కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును అవి వ్రాయబడిన. అనేకమైన విషయాలు ప్రభువు చేసి ఉన్నాడు, కానీ అవి వ్రాయబడలేదు. ఏవైతే వ్రాయబడ్డాయో ఇవి మనం నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు. అంటే మనలో ఉన్నటువంటి ప్రాణ సంబంధమైన జీవం కాకుండా దేవుని సంబంధమైన పరలోక సంబంధమైన మరి దైవ శక్తి కలిగి ఈ లోకములో జీవించడానికి అవసరమైనటువంటి దానిని మరి వాక్యాలు చదివి విశ్వసించడం ద్వారా పొంది ఆ ప్రకారంగా మనం ఉండగలగటానికి ఈ వచనాలన్నీ కూడా వ్రాయబడ్డాయి. అది దేవుని యొక్క ప్రేమకు తార్కాణం. వాటి ద్వారా మనం ఆశీర్వాదాలు పొంది ప్రభువుకి ఇష్టకరంగా జీవిస్తూ మన జీవిత యాత్ర ప్రభువుతో కలిసి ముగించగలగటానికి సహాయపడాలని మనం దేవుడిని అడుగుదాం, ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీ కృపలో మాకు అనుగ్రహించిన వాక్య భాగాన్ని బట్టి ఎంతో వందనాలు. దీని కొరకై మమ్మల్ని ఆశీర్వదించి మరి మేము ఏ విధంగా జీవించాలో విశ్వాసం కలిగి చూస్తున్న వాటిని కాకుండా అదృశ్యమైన వాటిని చూడగలిగినట్లుగా జీవించగలిగి మరి మేము జీవించగలిగటకు ప్రతిరోజు మాకు సహాయపడండి. మమ్మల్ని నడిపించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఘనత మహిమ మీకు ఆరోపిస్తూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.